ప్రసాద్ గారు మీరా? రే గేట్ హలో గైస్, ఆల్రెడీ మన ఛానల్లో వర్స్ట్ మూవీస్ ఆఫ్ తెలుగు, బెస్ట్ మూవీస్ ఆఫ్ ఇండియన్ మూవీ అండ్ తెలుగు మూవీ లిస్ట్ పెట్టేశాను. చూడండి, మీకు తెలిసిన సినిమాలు ఉంటాయి, అరే ఈ సినిమాలు ఇచ్చాడేంటి నెంబర్ 1 అని కూడా అనిపించే సినిమాలు ఉంటాయి. సో మిస్ అవ్వద్దు ఆ 2 వీడియోలు. ఈ వీడియోలో సినిమా ఇస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్, ఇట్స్ బియాండ్ దెన్ దట్. నా జీవితంలో సినిమా అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ మూవీస్ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ డీప్ థీమ్స్, మన ఇన్నర్ కాన్షియస్ తో మాట్లాడే స్టోరీస్ అండ్ బ్లాక్ బాస్టర్ స్పెక్టాక్యులర్ మూవీస్. నేను ఎలాంటి వాడిని బ్రో, నేను ఈ జోన్ లోనే ఉన్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ మూవీస్ అన్ని చూడండి. లిస్ట్ మీకు చాలా నచ్చుతుంది. ఒక పర్టికులర్ ఆర్డర్ అంటూ ఏం ఫాలో అవ్వను. ఫస్ట్ కొన్ని హానరబుల్ మెన్షన్స్ మాట్లాడతాను, ఆ తర్వాత లిస్ట్ లోకి వెళ్తాను. మళ్ళీ లిస్ట్ తో ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క హానరబుల్ మెన్షన్ ఇస్తాను. ఓకే, లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. దేవ్ పటేల్ తీసి యాక్ట్ చేసిన గుడ్ యాక్షన్ మూవీ ది మంకీ మ్యాన్, జాయ్స్ ఎంటర్టైనింగ్ మూవీ కుంఫు పాండా 4, డ్రామాని అండ్ థ్రిల్లర్ ని 2 కంబైన్ చేస్తే వచ్చిన సినిమానే కాంక్లేవ్. ఇంకో సినిమా అబిగైల్. ఈ సినిమా చూసేటట్లయితే ట్రైలర్ కూడా చూడొద్దు. హర్రర్ ఫ్యాన్స్ కి, వ్యాంపైర్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లా ఉంటది ఈ సినిమా. అండ్ బిఫోర్ ట్రిలజీ, బాయ్హుడ్ లాంటి సినిమాలు తీసిన రిచర్డ్ లింక్లేటర్ మూవీ హిట్ మ్యాన్. ఒక ప్రొఫెసర్ గా వర్క్ చేసే పర్సన్ తన సీక్రెటివ్ గా తనకి ఇంకో ఐడెంటిటీ ఉంటది. అదేంటంటే హీఈస్ ఏ సీక్రెట్ ఏజెంట్ అండ్ ఆల్సో ఏ హిట్ మ్యాన్. అతని లైఫ్ లో జరిగిన స్ట్రేంజ్ ఈవెంట్స్ ఈ సినిమా. క్లైమాక్స్ ఇస్ జస్ట్ సూపర్, అంతే. మాక్సిమం మిస్ అవుద్ది ఈ సినిమా. ఓకే, మెయిన్ లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొన్ని హర్రర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నేను ఏదో కన్వెన్షనల్ గా హర్రర్ అన్నాను కానీ నాకు హర్రర్ జానర్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈ సినిమాలు జస్ట్ హర్రర్ మూవీస్ కాదు, హర్రర్ ఎలిమెంట్ ఉండే సూపర్ డ్రామా మూవీస్. ముందుగా లాంగ్ లెగ్స్. హర్రర్ మూవీ లాగా ట్రీట్ చేసిన ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సైకో కిల్లర్ మూవీ ఇది. హర్రర్ అంటే ఏదో ఒక భూతం సడన్ గా వచ్చి భయపెట్టం కాదు, ఆ అట్మాస్ఫియర్ లో చావు కదులుతూ ఉండాలి. ఇలాంటి ఒక ఫీల్ మనం ఈ సినిమాతో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఆల్సో ది ఫస్ట్ ఓమెన్, మెయిన్లీ లాస్ట్ 20 minutes లో. ది ఓమెన్ అనే సినిమా యాంటీ క్రైస్ట్ పుట్టాక ఏమైంది అనేది స్టోరీ అయితే, ది ఫస్ట్ ఓమెన్ లో అసలు యాంటీ క్రైస్ట్ ఎలా పుట్టాడు అనేదే స్టోరీ. అండ్ వెరీ సిమిలర్ గా ఉండే ఇంకో సినిమా ఏంటంటే ప్రెసెంట్ యూత్ హార్ట్ థ్రోబ్, సిడ్నీ స్వీనీ యాక్ట్ చేసిన ఇమ్మాక్యులేట్. ఈ 2 సినిమాలు ఒకేలా ఉంటాయి స్టోరీ, బట్ నాకు పర్సనల్ గా ది ఫస్ట్ ఓమెన్ నచ్చింది. బట్ ఈ 2 సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 20 minutes మాత్రం డైరెక్టర్ ఏంట్రా మన బాల్స్ తో గోళీలు ఆడుతున్నాడా అన్న ఫీల్ తీసుకొచ్చిన సినిమాలు. ఓకే, ఈ జానర్లోనే ఉన్నాం కాబట్టి ఇంకో బ్రిలియంట్ మూవీ ఇస్ హెరిటిక్. హూ ఇస్ గాడ్ కాదు, వాట్ ఈస్ గాడ్ అని క్వశ్చన్ చేసే సినిమా ఇది. నేను ఈ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఎందుకు యూజ్ చేశానో మీకు సినిమా చూస్తే అర్థమైంది. ఒక 2 క్రిస్టియన్ రిలేటెడ్ మిషనరీ లేడీస్ ఒక మిస్టీరియస్ ఓల్డ్ మ్యాన్ ఇంటికెళ్లి ట్రాప్ అయిపోతారు. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. థీమ్స్ పరంగా ఫిలసాఫికల్ గా ఉంటూనే ఆ క్యారెక్టర్స్ ఇంట్లో నుంచి ఎలా తప్పించుకున్నాయి అనే కాన్సెప్ట్ తో చాలా ఎంగేజ్ చేస్తారు. అండ్ లాస్ట్ లో వచ్చే ఒక క్యారెక్టర్ ఆర్క్ అయితే చాలా మందికి ఐ ఓపెనింగ్ గా ఉంటది. ఓకే, ఫ్యూ యానిమేటెడ్ సినిమా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ది వైల్డ్ రోబోట్. క్వాలిటీ పరంగా, స్టోరీ పరంగా, థిమాటిక్ రిచ్నెస్ పరంగా ఒక పిక్సార్ యానిమేటెడ్ మూవీకి ఏ మాత్రం తక్కువ ఉండదు. ఈ డ్రీమ్ వర్క్ స్టూడియో ఫైనల్ ప్రాజెక్ట్. యానిమేషన్ అంటే ఏదో పిల్లల సినిమాలు కాదు, నేను చెప్పే లిస్ట్ కూడా అలా ఉండదు. పెద్దోళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసే సినిమాలు ఇవి. అండ్ ఇంకో ఫిల్మ్ రోబోట్ డ్రీమ్స్. లాస్ట్ ఇయర్ ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమా ఇది. దిస్ మూవీస్ అబౌట్ ఎ లోన్లీ డాగ్ హూ బైస్ ఏ రోబోట్ టు ఫిల్ అన్ ఎంప్టీ వాయిడ్ ఇన్ హిస్ హార్ట్. ఇట్ ఈస్ బోత్ హార్ట్ బ్రేకింగ్ అండ్ హార్ట్ మెల్డింగ్. అండ్ ఇయర్ లో నా పర్సనల్ ఫేవరెట్ మూవీ ఇన్సైడ్ అవుట్ 2 యానిమేటెడ్ మూవీస్ లో. ఇన్సైడ్ అవుట్ రైలీ ఒక చైల్డ్హుడ్ ని డీల్ చేస్తే, ఇన్సైడ్ అవుట్ 2 ఎర్లీ అడోలసెంట్ స్టేజ్ లో మన మైండ్ లో జరిగే యుద్ధం ఏంటి, యాంగ్జైటీ లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చాలా ఫన్నీగా ప్లస్ థాట్ ప్రొవోకింగ్ గా చూపించిన సినిమా ఇది. సో అస్సలు మిస్ అవుతుంది. అండ్ ఆల్సో పార్ట్ 1 లో మనం డ్రీమ్స్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక క్యారెక్టర్స్ చూసాం కదా, ఆ క్యారెక్టర్స్ తో ఒక చిన్న మినీ సిరీస్ హాట్ స్టార్ లో ఉంది. అవి కూడా మిస్ అవద్దు, చాలా బాగుంది. అండ్ ఇంకో 2 హానరబుల్ మెన్షన్స్, ఫ్లో అండ్ మెమోయిర్ ఆఫ్ ది స్నేల్. ఓకే, అంత ఈజీగా ఫస్టే అర్థం కాని కొన్ని ఛాలెంజింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అర్థం కాకపోయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. మరీ మైండ్ బెండింగ్ అని అనలే గానీ ఖచ్చితంగా ఆలోచింపజేసే సినిమాలు. ఐ సా ద టీవీ గ్లో, ది బీస్ట్, మోస్ట్ వియర్డ్ అండ్ ఫక్డ్ అప్ మూవీ ఆఫ్ ది ఇయర్, కైండ్స్ ఆఫ్ కైండ్నెస్. పూర్ థింగ్స్ డైరెక్ట్ చేసిన యార్గస్ లాంథమోస్. అండ్ ది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్, జోకర్ ఫాలీ అడ్డు. ఎస్, బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ది 2024. ఎందుకు ఫ్లాప్ అయిందో నేను క్లియర్ గా అర్థం చేసుకోగలను. టోటల్ డీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్ జోకర్, బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మిజరబుల్ మూవీ, మోస్ట్ సాడెస్ట్ మూవీ కూడా. మేబీ అందుకే నాకు నచ్చుండొచ్చు. ఓకే, ఫైనల్ టాప్ 6 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 6, లవ్ లైస్ బ్లీడింగ్. వెరీ వెరీ సింపుల్ స్టోరీని సౌండ్ డిజైన్ తో, డైరెక్షన్ తో, కెమెరా మూవ్మెంట్స్ తో ఎలా ఎలివేట్ చేయొచ్చు అని నాకు చూపించిన సినిమా ఇది. నెంబర్ 5, ఛాలెంజర్స్. ఆ
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి క్యారెక్టర్సే మీరు టాక్సిక్ అనుకుంటే ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ చూసాక ఏమంటారు? అండ్ వెరీ ఫన్ టు వాచ్ కూడా. ఈ సినిమా టెన్నిస్ గురించి కాదు, బట్ టెన్నిస్ గురించే. ఎలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీరు ఎప్పుడు చూసుండ్రో, చూడకపోతే చూడండి. తర్వాత చెప్పబోయే జాయింట్ ఫిలిమ్స్ అసలు ఎందుకు కదరా మనం థియేటర్స్ కి వెళ్ళేది, అసలు బిగ్ స్క్రీన్ పర్పస్ ఈ సినిమాలు కదా అని అనిపించే ఫిలిమ్స్. నెంబర్ 4 డ్యూన్ పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ కన్నా టెక్నికల్ గా మెంటల్ ఎక్కిచ్చే సినిమా ఇదే. పార్ట్ 3 తొందరగా ఇవ్వండి మాకు. దీనికి నేను జాయిన్ చేసిన సినిమా ఏంటంటే గ్లాడియేటర్ 2. గ్లాడియేటర్ 1 క్లాసిక్, గ్లాడియేటర్ 2 మాత్రం దానికి దగ్గరలో కూడా ఉండదు. బట్ స్టిల్ అదొక స్పెక్టాక్యులర్ విజువల్ ఎక్స్ట్రావెగాన్జా మూవీ. అండ్ నెంబర్ 3 ఫ్యూరియోసా. ఈయనకి 80+ ఏజ్. వీళ్ళకి ఇంతెంత ఏజ్ లో కూడా ఎలా సినిమాలు తీస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ తీసాడు ఆయన, దాంతో ఆగల. ఫ్యూరియోసా లాంటి బుర్ర పాడు యాక్షన్ మూవీ, ఏసీపీడి అనిపించే యాక్షన్ సీక్వెన్సెస్ తీసాడు. మెయిన్లీ ఆ స్టో అవే సీన్, ఆ యాక్షన్ సీక్వెన్స్ గురించి తరాలు మాట్లాడుకుంటారు. సేమ్ పోస్ట్ అపోకాలిప్టిక్ వరల్డ్ లో ఇంకో సినిమా ఏంటంటే ఏలియన్ ది రామిలస్. ఏలియన్ సీన్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ ఉంటాయి. డోంట్ బ్రీత్ లాంటి సూపర్ థ్రిల్లర్స్ మూవీ తీసిన డైరెక్టరే ఈ సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. అండ్ నెంబర్ 2 అనోరా. క్రేజియస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్, యాజ్ క్రేజీ యాజ్ టెరెంటినో అండ్ గాయ్ రిచీ. ఒక క్లబ్ లో పనిచేసే క్యాన్సర్ కామ్ స్ట్రిప్పర్ ఒక డబ్బున్న బిగ్ షాట్ కొడుకుతో లవ్ లో పడింది. దానికి ఆ బిగ్ షాట్ ఒప్పుకోడు. మనం ఎంత చెత్తగా డిస్క్రైబ్ చేయాలో అంత చెత్తగా డిస్క్రైబ్ చేశాను. ఎందుకంటే స్టోరీ అదే అయినా ట్రీట్మెంట్ మైండ్ పోగొడుతుంది. ఇంత సింపుల్ సీన్స్ ని ఇంత బాగా స్టోరీ, డైరెక్షన్, సౌండ్ డిజైన్, ఎవ్రీథింగ్ తో ఇంత బాగా ఎలివేట్ చేయొచ్చా? అండ్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ ది సబ్స్టెన్స్. దిస్ ఈస్ వై ఐ లవ్ సినిమా అని నాకు అనిపించిన సినిమా ఇది. మోస్ట్ ఛాలెంజింగ్ సినిమా కూడా. ఈ హాలీవుడ్ లో ఇన్ని సినిమాలు చెప్పినా తక్కువే, ఇంకా వస్తానే ఉంటాయి. నేను చూడనివి ఇంకా రావాల్సినవి చాలా సినిమాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం మళ్ళీ ఇంకో లిస్ట్ వీడియో చేస్తాను. సో నేను మిస్ చేసిన అండ్ మీ లిస్ట్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.